ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వతే నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా, సేవకులందరికీ కూడా శని భగవాన్ యొక్క కృప సంపూర్ణంగా లభించాలని, గ్రహం యొక్క అనుగ్రహం వల్ల సర్వకార్యం నుండి విజయప్రాప్తి మీరు పొందాలని ఆశిస్తూ, జగన్మాత శ్రీచక్ర స్వరూపిణి పార్వతీమాత యొక్క ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటూ ఇక మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాను. మీనరాశి అంటేనే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు మీనరాశి అంటారు. వీరికి ఏలిన నాటి శనీశ్వర స్వామి ప్రభావం పోయిన సంవత్సరం ఫిబ్రవరి నుంచి నడుస్తూ ఉంది, అనగా సంవత్సరం రోజులు దాటిపోతుంది. కాబట్టి ఈ యొక్క మాసంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం. ఎందువలంటే రక్తహీనత కానీ, నరముల యందు బలహీనత కానీ, అందుకంటే పెరాలసిస్ అంటారు దాన్ని, అటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం. అంతేకాకుండా ఉద్రేకం పెరిగిపోవడం, అంటే బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మీనరాశి వారు, అవకాశం ఉన్నటువంటి వారు నరసింహుల దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి శని భగవానుడు కానీ, తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో వెలిసినటువంటి దివ్యక్షేత్రంలో వెలిసిన శని భగవానుడు కానీ, ఇంకా షిరిడి దగ్గరలో ఉన్నటువంటి శని సింగనాపూర్లో వెలిసినటువంటి శని భగవానుడు కానీ, కర్ణాటకలో వెలిసినటువంటి పావుగడలో వెలిసినటువంటి శని భగవానుడు కానీ, తమిళనాడులో వెలిసినటువంటి తిరునల్లారులో వెలిసినటువంటి శని భగవానుడు కానీ, ఇటువంటి దివ్యక్షేత్రములకు వెళ్ళి ఆ శని భగవాన్ని అర్చించటం కానీ, అటువంటి అవకాశము లేనటువంటి వారు లక్ష్మీ నారసింహస్వామి వారి క్షేత్రాన్ని దర్శనం చేయటం ద్వారా, లక్ష్మీ నారసింహస్వామి వారి క్షేత్రాన్ని దర్శనం చేయటం లేదు. ఇంకా మనకు అవకాశం ఉంది, రేపు శివరాత్రి, మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి ఎంతో ప్రీతికరమైనది. శ్రీశైల దర్శన భాగ్యం తీసుకోవటం, లేదు ఏదైనా ఒక శివాలయంలో మహాశివరాత్రి జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొనడం, నరసింహుల దివ్యక్షేత్రంలో శని భగవాన్ జరుగుతున్న పూజా కార్యక్రమం, నవాన్నిక దీక్ష జరుగుతున్న పూజా కార్యక్రమాల గురించి తెలుసుకొని ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం. ఇంకా ఏదైనా అవకాశం ఉంది, ఆ రోజు బిల్వ పత్రాలతో ఆ స్వామివారిని పూజించి అర్చించినట్లయితే, ఈశ్వరునికైతే బిల్వ పత్రములు, లింగరూప శని భగవానికైతే శమీపత్రము అంటారు. ఎంత జమ్యాకు తీసుకువెళ్ళి ఆ స్వామిని పూజిస్తామో అనేక రకాల శుభ ఫలితాలు ఈ యొక్క మీనరాశి వారికి లభిస్తాయని. అయితే మంచి వాక్శుద్ధి వీళ్ళని కాపాడుతుంది కాబట్టి, అంటే వీరి యొక్క మాట విధానమే వీళ్ళని రక్షిస్తుంది కాబట్టి, ఆ మాట విధానంతో వీరు ఈ మాసం అంతా కూడా జాగ్రత్త వహించాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటము, ఆర్థికంగా రాబోయే ఇబ్బంది నుంచి బయటపడడానికి కోసం నిర్ణయాలు తీసుకోవటము, అంతేగా జీవన గమనంలో కూడా అస్తవ్యస్తంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, ఉద్యోగాలలో కూడా అనేక రకాల బదిలీలు జరిగే అవకాశం ఉండము, మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని, కుటుంబ పరంగా కూడా అశాంతి నెలకొనే విధానం, కుటుంబంలో మనకు దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరైనా కోల్పోయే అవకాశం వస్తుంది కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకొని, పితృ మిత్ర కలత్ర అనేక రకాల ఇబ్బందులు, ఇందాక చెప్పిన ఏమన్నా కోల్పోయే విధానం అని, అటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని అనారోగ్యవనంగానే జాగ్రత్త తీసుకోవటం, లేదా అవకాశం ఉంటే ఆయుష్ హోమాన్ని నిర్వహించడం కూడా ఉత్తమమని తెలియజేస్తూ, అయితే విద్యను అభ్యసిస్తున్నటువంటి వారికి మాత్రం ఈ యొక్క మాసం సంపూర్ణంగా కలిసి వస్తుంది కాబట్టి విద్యలో ఉత్తీర్ణత సాధించటం, అంతేకాకుండా ఉద్యోగపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమమని, అవకాశం ఉంటే ఈ యొక్క మాసంలో ఏదైనా దివ్యక్షేత్రంలో గోధుమ పిండి కానీ, అక్కడ ఎవరికైనా దాన రూపంలో కానీ గోధుమ పిండితో చేసినటువంటి ప్రసాదం ఏదైనా దాన రూపంలో సమర్పించడం, అటువంటి క్షేత్రానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వారు నీటిలో తిరుగుతున్నటువంటి చేపలకు కానీ, అటువంటి జలచరములకు ప్రసాదంగా ఏదైనా ఇక గోధుమ పిండికి సంబంధించినటువంటి ప్రసాదంగా కానీ సమర్పించినట్లయితే, జలచరములకు ఆహారంగా కానీ వేసినట్లయితే కొంతలో కొంత మంచి జరిగే అవకాశం, అనారోగ్య స్థితి నుంచి బయటపడే అవకాశం, పెరాలసిస్ కానీ ఇటువంటివి అనేది దగ్గరికి రాకుండా ఉండే అవకాశం తప్పకుండా మీకు లభిస్తుందని. అయితే ముఖ్యంగా ఆయుష్ హోమాన్ని నిర్వహించడం కానీ, శని భగవాన్ సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించడం కానీ, లేదా లక్ష్మీ నరసింహవార క్షేత్రంలో దర్శన భాగ్యాన్ని కనుగొని వీక్షించడం కానీ, ఈ యొక్క ఈశ్వరునికి బిల్వపత్రంతో పూజా కార్యక్రమం నిర్వహించడం కానీ, శని భగవానికి శమీపత్రంతో పూజా కార్యక్రమం నిర్వహించడం ఉత్తమమని తెలియజేస్తూ, మీ యొక్క మానసిక స్థితిని, మీకు ఆలోచన విధానాన్ని క్రోడీకరించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా మీ యొక్క మాసంలో లక్కీ నెంబర్గా 2వ నెంబర్ స్వీకరించడం ద్వారా విజయప్రాప్తి మీరు పొందుతారని ఆశిస్తూ, మంత్రపూర్వకంగా కానీ గమనించినట్లయితే ఓం నమః శివాయ శివ పంచాక్షరి నామమును పఠించి సర్వకార్యం నుండి విజయప్రాప్తి పొందాలని కోరుకుంటూ, దైవారాధన గ్రహారాధన చేయటం ద్వారా విజయం ప్రాప్తించాలని ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ
మీరు చూడండి, 10 మందికి తెలియచేయండి, ఒక ఉన్నత స్థితిని పొందాలని కోరుకుంటూ మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.